డోంట్ క్రై బేబీ, రేపు వచ్చి తీసుకెళ్తాను కదా, ఈ రోజుకి గడుపు అంది ఆర్యన్ వైపు చేయి చూపిస్తూ చాముండేశ్వరి. ష్ అంటూ లేచి, ఈ ఒక్కరోజు ఎందుకు ఉంచడం, వచ్చిన విజిటింగ్ అయింది కదా, ఇప్పుడు తీసుకెళ్ళొచ్చుగా అంటూ డోర్ వైపు చేయి చూపిస్తూ ఆర్యన్ యాటిట్యూడ్ లుక్తో అంటున్నాడు. చూసారా చూసారా ఎంత పవర్గా చెప్తున్నాడో, అందుకే ఇలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం. ఐ హేట్ దిస్ వ్యూ అంది పళ్ళు కొరికేస్తూ చాముండి. చాము, నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా అంటూ ఉరిమి చూసి ఆర్యన్తో, ఏదో తల్లి ప్రేమ ఆవేశం, పట్టించుకోకు అని సర్ది చెప్పాడు సత్యదేవ్. చూడండి, మీ గారాల కూతురు ఇక్కడ ఉండాలంటే కొన్ని కండిషన్స్కి ఒప్పుకోవాలి అని హారికను చూస్తూ అన్నాడు ఆర్యన్. నా బేబీ ఇక్కడ ఉండటమే గొప్ప, మళ్ళీ కండిషన్స్ కూడానా అని రైజ్ అయింది తన సహజమైన నోటి దురదను చూపిస్తూ చాముండేశ్వరి. ఉండాలి మేడం, ఏదైనా జరగరానిది జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ, మీ తాతదా అని మంటగా అంటాడు ఆర్యన్. అమ్మని మొగుడిదా అనలేదు, సంతోషం అని మనసులో రిలీఫ్గా ఫీల్ అయ్యారు సత్యదేవ్. ఏంటా కండిషన్స్ అని గుర్రిగా చూసింది చాముండేశ్వరి. ఫస్ట్ కండిషన్, నాకు తెలియకుండా నా పర్మిషన్ లేకుండా తను గడప దాటకూడదు. 2, ఒకవేళ నేను లేకపోతే మా అమ్మని అడిగి తన ఒప్పుకుంటేనే వెళ్ళాలి. 3, మీ ఇంట్లో ఉన్న భోగాలు మా ఇంట్లో ఉండవు, అడ్జస్ట్ అయ్యి మెలగాలి. మా అక్క చెల్లితో రూడ్గా బిహేవ్ చేస్తే ఊరుకోను. ఇవన్నీ ఫాలో చేయాలి. కాదు కూడదు చేయను అంటే ఇప్పుడే దయచేయచ్చు, నో ప్రాబ్లం అంటూ హారికను చూశాడు ఆర్యన్ చంపేలా చూస్తూ. ఆర్యన్ వంక, ఎంతో కొవ్వు వీడికి, నాకే కండిషన్స్ పెడుతున్నాడు, పింజారి మొహం వాడంటూ పెదవులు కొరుకుతూ చూస్తుంది హారిక. పోవే, నీ చూపులకు నా ఇంట్లో ఫ్యారెట్ కూడా అదరదు అన్నట్లు పెదవని మూలగా పెట్టి హెయిర్ వెనక్కి నెట్టుకుంటూ యాటిట్యూడ్ లుక్తో చూశారు ఆర్యన్. చాముండికి మండిపోతోంది. ఏం చెయ్యలేని పరిస్థితి, నిప్పుల మీద నుంచున్నట్లు అనే ఫీలింగ్ కలిగింది ఆమెకు. సరే, ఏం చేస్తాం, మా టైం ఇలా వచ్చింది, ఊరిని పడితే ఉడత గుడ్లు పెట్టిందనే సామెత ఉంది అని నువ్వు చెప్పినవన్నీ ఫాలో చేస్తూ తప్పదు కదా అంటూ ఆర్యన్ వైపు సీరియస్గా చూశాడు సత్యదేవ్. ఇంకా పదండి, నా ఒళ్ళంతా మంట పుడుతుంది ఇక్కడ ఉండటానికి అంటూ చీర కొంగుతో గాలి విసురుకుంటూ చాముండి తన దర్పాన్ని ప్రదర్శించింది. విజయ్ గారితో వస్తానమ్మా, నమస్కారం అని హారిక తల నిమురుతూ వస్తాం బేబీ అని చెప్పి వెళ్ళారు సత్యదేవ్. సంధ్య, వదినకు గది చూపించు, వెళ్ళమ్మా అని కిచెన్లోకి వెళ్ళింది విజయ్ గారు. తన బట్టల టాలీని లాక్కెళ్తూ ఆపసోపాలు పడింది. సంధ్య ఆర్యన్ వైపు చూసింది. నో హెల్ప్ అన్నట్లు తల ఊపాడు. మా అన్నయ్యలో ఎంత శాడిస్ట్ దాగున్నాడని నాకు ఈ మధ్య తెలిసింది దేవుడా అనుకుంటూ హారికను చూసి స్మైల్ ఇచ్చింది సంధ్య. లైట్ స్మైల్ ఇచ్చి రూమ్ మొత్తం చూసింది. చాలా నీట్గా ఉంది. ఓ సైడ్ బుక్స్ ర్యాక్తో, ఇంకో సైడ్ మ్యూజిక్ సిస్టమ్, వాల్కి రవితేజ పెయింటింగ్స్, గోడకు ఫ్యామిలీ పిక్స్, ఆర్యన్ ఎత్తుకొని కిస్ చేస్తున్న మిన్నీ ఏంజల్లా ఉంది. మధ్యలో బెడ్ చుట్టూ చూసి విండో దగ్గరికి వెళ్ళి చూసింది. పక్కన గార్డెన్ నుండి వచ్చే పూల పరిమళం చిరుగాలిని మోసుకొచ్చి హారిక మేనును తాకి స్వాగతం చెప్పినట్లు అనిపించింది. ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తూ అలానే నుంచుంది. నీకు ఏమైనా కావాలా అని అడిగింది సంధ్య. వద్దంటూ తల ఊపింది నిహారిక. సరే, నువ్వు క్లోజెట్లో బట్టలు సర్దుకో, నేను మళ్ళీ వస్తా అని వెళ్ళింది సంధ్య. బట్టలు నేను సర్దుకోవాలా, నాకు రాదే అనుకుంది హారిక. తన రూమ్లోకి వెళ్ళడానికి కూడా నచ్చనట్లు బయట హాల్లోనే దివాన్ మీద సెటిల్ అయ్యి వర్క్ చేసుకున్నాడు ఆర్యన్. ఏంటి ఆర్య, ఇక్కడే ఉన్నావు, తన లోపలికి వెళ్తే ఒకతే ఉందిగా, వెళ్ళి మాట్లాడు అంది అక్క పక్కన కూర్చుని నీరజ. నేనా అంటూ వెటకారపు నవ్వున ఒకటి విసిరి తన పని తను చేసుకున్నాడు ఆర్యన్. వీడు మారడు అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి, అమ్మా తన బయటకు రాలేదు, ఏమైనా తింటుందేమో అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి యాపిల్ తీస్తూ నీరజ. కొత్త కదా, అలానే ఉంటుంది, మిన్నీతో ఇచ్చి పంపించు, నీ కూతురు మాటల గారడితో మాయం చేస్తుంది అంటూ నవ్వింది విజయ. మేనమామ పోలిక, బై భర్త అలా వచ్చాయి, మరేం చేయలేం అంది నవ్వుతూ నీరజ. యాపిల్ పీసెస్ ప్లేట్లో పెట్టి, మిన్ను తల్లి ఇలా రా అంటూ పిలిచింది. నేను బిజీ, నువ్వేరా అంటూ ఆన్సర్ టక్కున ఇచ్చింది మిన్ను. ఆర్యన్ అది విని నవ్వుతూ, చెప్పింది కదా వెళ్ళు అన్నాడు. వెళతాం,
మీకు కాసంత గోరోజన ఎక్కువ కదా! మీరు ఆడించినట్లు ఆడతాం అంటూ సతాయిస్తూ వెళ్ళింది నీరజ నవ్వుకుంటూ. ప్లేట్ పట్టుకుని నుంచుని ఏం ఓడబడుస్తున్నావే బిజీ అంటూ సాగదీశావు అంది కోపంగా. అయ్యో మమ్మీ నేను డ్రాయింగ్ గీస్తున్నా అంది తన చిట్టి చిట్టి చేతులు తిప్పుతూ మిన్ని. అబ్బో ఇప్పుడు తమరు గీసే పిచ్చి గీతలు డ్రాయింగ్ అంటారా? తెల్లని చాటుని నల్లగా గీయటం డ్రాయింగ్ అంటారా? మాకు తెలీదులే అది వెటకారంగా నీరజ. అయ్యో మమ్మీ అంటూ తల కొట్టుకుని నీకు ఏం తెలియదని డాడీ చెప్పింది కరెక్టే అంది కిలకిలా నవ్వుతూ మిన్ని. నీకు చదువు తక్కువ ఊసులు ఎక్కువ అయ్యాయి ఈ మధ్య అని ప్లేట్ తీసుకెళ్ళి రూమ్లో అత్త ఉంది ఇచ్చిరా అంది నీరజ. ఏ నీకు కాళ్ళు చేతులు ఉన్నాయిగా నువ్వే ఇచ్చుకో అంది డ్రాయింగ్ గీస్తూ తల ఎత్తకుండానే మిన్ని. నిన్ను అని చెయ్యి ఎత్తింది కొట్టడానికి. డాడీతో చెప్తా ఈరోజు 3 టైమ్స్ కొట్టావని చూసుకో మరి అంది సీరియస్గా చూస్తూ బుడ్డది. నీరజ తల బాదుకుంటూ దేవుడి కూతుర్ని ఇవ్వమంటే నన్ను కాల్చే కొరివిని ఇచ్చాడు ఏంటి తండ్రి అంది దీనంగా మొహం పెట్టుకొని. నీరజ్ చేతిలో ప్లేట్ లాక్కుని పాపా బుజ్జి అంటూ బతిమలాడితే వెళ్తాం కదా వెక్కిరిస్తే ఊరుకుంటానా ఏంటి అంటూ పెద్ద ఆరిందలా సాగదీస్తూ వెళ్ళింది మిన్ను. ఆర్య వైపు ఏడుపు మొహంతో చూసింది నీరజ. నన్ను మీ మధ్యలోకి లాక్కు నేను హ్యాండ్స్ అప్ అంటూ చేతులెత్తాడు ఆర్య. సోఫాలో కూర్చుని ఫోన్ చూసుకుంటున్న నిహారిక దగ్గరకు వచ్చి హాయ్ అంది క్యూట్ స్మైల్తో మిన్ను. తల ఎత్తి చూసి హాయ్ అంది నవ్వుతూ హారిక. ఇవి నీకే మమ్మీ పంపించింది అని ఇచ్చి ఎగిరి పక్కన కూర్చొని నువ్వు అందంగా ఉన్నావు కానీ నాకంటే కాదు అంది నవ్వుతూ మిన్ని. అవును నాకంటే నువ్వే బాగున్నావు బర్ఫీడాల్లా అంటూ బొగ్గలు పుణికింది హారిక. మావయ్య కూడా సేమ్ ఇలాగే అంటాడు అంటూ కిలకిలా నవ్వేసింది మిన్ని. మిన్నిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏ క్లాస్ నువ్వు అంది హారిక. నేను ఫస్ట్ క్లాస్ అని మా క్లాస్లో నేనే ఫస్ట్ మిన్ను ఈజ్ ది బెస్ట్ అంటూ కళ్ళు గిరగిరా తిప్పుతూ ఓ మిన్ను వెరీ టాలెంటెడ్ అనమాట అని ముద్దు పెట్టింది హారిక. మా క్లాస్లో నేను ఫస్ట్ వస్తాని ఖుషి ఉంది వెరీ బ్యాడ్ గర్ల్ తనకి కుళ్ళు తను ఎప్పుడూ అందరినీ కొడుతూ ఉంటుంది నన్ను తోసేసింది దెబ్బ కూడా తగిలింది ఇదిగో అంటూ మోకాల మీద గాయంతో అయిన మచ్చను చూపించింది మిన్ను. అయ్యో ఆ బేబీ అలా చేస్తే మీ మిస్ మరి ఏమీ అనలేదా అడిగింది హారిక మిన్ను హెయిర్ని సెట్ చేస్తూ. తన చిట్టి పింకి పెదవులను విలులా విరుస్తూ లేదంటూ తన పిలకలను ఊపింది. వై అంది ఆశ్చర్యంగా. వాళ్లకు తన చిట్టి చేతులను బారుగా చూపి వాళ్ళ డాడీకి ఎంత మనీ ఉందంట అందుకే మిస్ అది ఏం చేసినా తిట్టదు కొట్టదు అంది బిక్కమొహంతో మిన్ను. నిహారికకు ఎవరు చెంప మీద కొట్టి చెల్లిని కొట్టినట్లు అనిపించింది. తన బాల్యం గుర్తుకు వచ్చి చేదు తిన్నట్లు మొహం పెట్టింది. మావయ్య ఊరుకోలేదు డిష్యుం ఫైట్ చేశాడు మా మిస్ ప్రిన్సీ మీద అంటూ చేతులు తిప్పుతూ చెప్పి మనీ ఉంటే అందరికి కొట్టొచ్చా అత్త అంది బొగ్గన వేలు పెట్టుకొని తన చిట్టి బుర్రలో ఆలోచన అందక. అది ఆర్యని విని భలే క్వశ్చన్ వేశావురా అదిరింది మీ అత్తకు అనుకుని నవ్వుకొన్నాడు. మిన్ను తల్లి రా ఆమె తిందువుగా పిలిచింది నీరజ. నేను మావయ్యతో తింటా నువ్వు తినేయ్ అంటూ అరిచి చెప్పి హారిక చెవిలో నస మమ్మీ అంది నవ్వుతూ. అవునా అలా అని ఎవరు చెప్పారు అంది ముద్దు పెట్టుకునే హారిక. ఏదో సీక్రెట్ చెప్పినట్లు మా డాడ్ రోజు అంటారు అత్త చిన్నగా. అమ్మో ఫస్ట్ స్టాండర్డ్ బేబీ ఎంత మెచ్యూరిటీగా ప్రతిదీ గమనిస్తున్నదే అనుకుంది నిహారిక. బంగారం కమాన్ అని ఆర్యన్ పిలుపు వినగానే తూనీగలా ఎగురుతూ పరుగెట్టింది మిన్ను. మిన్నీతో మాట్లాడడం ఏదో రిలీఫ్గా అనిపించి సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది హారిక. హాల్లో నుండి వాళ్ళ మాటల నవ్వులు వినిపిస్తుంటే అలాగే వింటూ తను ఎవరికి ఏమీ కాను అనే ఫీలింగ్ వచ్చింది హారికకు. సంధ్య అని పిలిచి వదినకు భోజనం పట్టుకెళ్ళు అని విజయ్ గారు చెప్పగానే ఆర్యన్ అందుకొని తనే ఈ ఇంటి గెస్ట్ కాదు కోడలి పోస్ట్ వెలగబెట్టడానికి వచ్చింది మర్యాదలు ఏం చేయక్కర్లే అన్నాడు గట్టిగా.
ఆర్య తను అలవాటు పడితే తనే వస్తుంది అన్నింటిలో. తగుదునమ్మా అంటూ దూరకు అని కసిరి భోజనం ఇచ్చింది సంధ్యకు. అమ్మా అంటూ అరిచాడు ఆర్యన్ ఉడుక్కుంటూ తనని కాదని లంచ్ పంపించడంతో. అరిస్తే మూతి వాత పెడతా మూసుకుని తినేహే అంది గదిమింది విజయ. కొరకొరా చూశాడు ఆర్యన్ గరిటె తిప్పి. ఏ కావాలా అని కళ్ళెర చేసింది విజయ.